√3 = 1.732 అయిన √75 యొక్క విలువ ఎంత? ఆప్షన్ 1 8.66, ఆప్షన్ 2 8.3, ఆప్షన్ 3 8.5, ఆప్షన్ 4 9.3. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. నేను తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఓకేనా? సో మనము ఒకసారి ఆన్సర్ చూసుకుందాము ఎలా చేస్తామనేది. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. √3 = 1.732 అయిన √75 మనకు అడిగారు. సో √75ని ఇది నా హ్యాండ్ రైటింగేనండి, మీరు వేరే విధంగా అనుకోవద్దు. నేను ఇక్కడ చెప్పాను అనుకోండి, యాక్చువల్లీ ఇది మొబైల్లో చేస్తున్నా కదా, సో అంత క్లారిటీగా మీకు అంకెలు అనేవి కనిపించవు. నేను ఈ విధంగా పాయింటర్ పెట్టి చెప్పినా కూడా ఇది జస్ట్ గీతలు గీయడానికి తప్ప ఇంకెందుకు అంత బాగుండదు. సో అందుకు నా హ్యాండ్ రైటింగ్తో నేను రాసేసి మరి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. సో √75 = √75ను మనం ఎలా రాసుకోవచ్చు? √25 × 3గా రాసుకోవచ్చు కదా. సో √25 × 3 అంటే ఏంటి? √25 × √3గా మనము రాసుకోవచ్చు. √ABని √A × √Bగా రాసుకోవచ్చు కదా. సో అదే ప్రాసెస్లో మనము √25 × 3ని √25 × √3గా రాసుకున్నాము. తర్వాత √25 అంటే ఎంత అండి? 5 కదా. 5 స్క్వేర్ రూట్ అంటే ఈ 2కి ఈ రూట్కి పోతుంది. సో ఆన్సర్ 5 వస్తుంది. సో 5 × √3 అంటే ఎంత ఇచ్చారు? 1.732 ఇచ్చారు. సో ఇక్కడ వేసుకుంటాం. సో టోటల్గా మనము దాన్ని గుణిస్తే 8.660 వస్తుంది. సో ఆన్సర్ = 8.660, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. ఒక చతురస్రాకారపు పొలము వైశాల్యము 7396 చదరపు మీటర్లు అయిన దాని చుట్టుకొలత మీటర్లలో తెలపండి. ఫస్ట్ వన్ 354, సెకండ్ వన్ 334, థర్డ్ వన్ 444, ఫోర్త్ వన్ 344. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఒకసారి చూసుకుందాము ఎలా చేస్తామన్నది. ఫోర్త్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఒక చతురస్రము యొక్క పొలము వైశాల్యము 7396 చదరపు మీటర్లు, చుట్టుకొలత కనుగొమన్నాడు. సో పొలము వైశాల్యానికి సూత్రం ఏంటండి? S² ఎంత ఇచ్చాడు? 7396. ఓకే, వేసుకున్నాము. తర్వాత ఎస్ అంటే ఏంటి? ఈ 2 అనేది ఇటువైపుకి వస్తే ఏమవుతుంది? రూట్ అవుతుంది కదా. సో √7396. సో √7396 వాల్యూ ఎంత? 86 అండి. సో ఓకేనే, ఇక్కడికి ఇది క్లియర్ అయింది. సో S = మనకి ఎంత వచ్చింది? 86 వచ్చింది. ఓకే, చుట్టుకొలతకు సూత్రం ఏంటి? 4 × భుజము కదా, ఒక భుజము 86 వచ్చింది. సో 4 × భుజము చుట్టుకొలత అవుతుంది. 4 × 86 = 344. ఓకేనా, మనకి ఆన్సర్ అనేది 344 వస్తుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 93 క్వశ్చన్. అంటే మీకు ఇలా 91 నుంచి ఎందుకు వేసానంటే టెట్లో మీకు 90 నుంచే కదా, 91 నుంచే కదా మ్యాథ్స్ క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి. సో ఈ విధంగా అయితే మీకు కొంచెం అవగాహన వస్తుందని వేసాను. సో 3/4A = 5/7B అయిన A:B ఎంత? ఫస్ట్ వన్ 20:20, సెకండ్ వన్ 21:20, థర్డ్ వన్ 20:21, ఫోర్త్ వన్ 10:11. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఒకసారి ఆన్సర్ ఎలా వస్తుందో చూసుకుందామా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 3/4A = 5/7B అయిన A:B అడిగాడు. సో 3/4A = 5/7B. తర్వాత ఇక్కడ మనకి 3A/4 = 5B/7గా రాసుకోవచ్చు కదా. ఈ 3A/4 = 5B/7. ఓకే, A/B, ఈ B అనేది ఇక్కడికి మనం తెచ్చిస్తే బై కిందకి వస్తుంది కదా. సో A/B = ఈ 3 అనేది ఇక్కడ క్రిందకి వస్తుంది, 4 అనేది మీదకి వెళ్తుంది. సో 5/7 × 4/3. ఓకేనా. నెక్స్ట్ A/B = 20/21. 5 4 = 20, 7 3 = 21. నెక్స్ట్ A:B = ఎంత అవుతుందండి? 20:21. A:B బై ఉంది అంటే మనం B చూసుకుంటే 20:21. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 94th క్వశ్చన్. 7 గంటలలో 0.896 సెంటీమీటర్ వర్షపాతము నమోదైంది అయినా 1 గంటలో పడిన సగటు వర్షపాతం సెంటీమీటర్లలో తెలపండి. ఫస్ట్ వన్ 0.128, సెకండ్ వన్ 1.28, థర్డ్ వన్ 12.8, ఫోర్త్ వన్ 128. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. సో ఆన్సర్ ఒకసారి చూసుకుందాము.
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 7 గంటలలో మనకి 0.896 వర్షపాతం పడింది. అయితే 1 గంటలో ఏం చేస్తారండి, 0.896/7 వేస్తారు. సో ఆన్సర్ 0.128. 7తో దీన్ని డివైడ్ చేస్తే 0.128. సో 1 గంటలో మనకి వచ్చినటువంటి సగటు వర్షపాతం 0.128 సెంటీమీటర్స్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 3 × x - 3 = 5 × 2x + 1 అయిన x యొక్క విలువ. ఫస్ట్ వన్ -4, సెకండ్ వన్ -3, థర్డ్ వన్ -2, ఫోర్త్ వన్ -1. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో అలానే ఒకసారి చూసేద్దాము. 3 × x - 3 = 5 × 2x + 1 అయిన x వాల్యూ కనుక్కోమన్నారు. సో 3 × x - 3 = 5 × 2x + 1. ఇక్కడ 3 × x 3x, 3 × 3 9. సో మధ్యలో మైనస్ ఉంది కాబట్టి -9 వేసుకున్నాం. అలాగే 5 × 2x 10x + 5 × 1 5. ఓకేనా. నెక్స్ట్ ఈ 10x అనేది యువతలకు వస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది కదా. సో -10x + 3x = ఈ -9 యువతలకు వస్తే +9 అవుతుంది. సో -10x + 3x = +9 + 5. ఓకేనా. నెక్స్ట్ -7x = +14. x ఈ మైనస్ అనేది యువతలకు వస్తే -14 అవుతుంది. సో x = -14/7 = -2. ఓకేనా. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి -2. సో నెక్స్ట్ క్వశ్చన్, దీర్ఘచతురస్రం యొక్క పొడవు మరియు వెడల్పులు 5x + 4 మీటర్స్ మరియు x - 4 మీటర్స్ అయిన దాని చుట్టుకొలత మీటర్లలో తెలపండి. ఫస్ట్ వన్ 8x, సెకండ్ వన్ 7x, థర్డ్ వన్ 14x, ఫోర్త్ వన్ 12x. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో అలానే ఒకసారి చూసుకుందాము. దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు ఇచ్చాడండి. 5x + 4 మీటర్స్ మరియు x - 4 మీటర్స్ అయినా చుట్టుకొలత కనుగొమన్నాడు. సో చుట్టుకొలతకు మనకు సూత్రం ఏంటంటే 2 × l + b కదా. సో 2 × l ఎంత ఇచ్చాడు, 5x + 4 ఇచ్చాడు. b ఎంత ఇచ్చాడు, x - 4 ఇచ్చాడు. సో 2 × 5x + 4 + x - 4 వేసుకున్నాము. తర్వాత 2 × 5x 10x, 2 × 4 8, అలాగే 2 × x 2x, -2 × 4 -8. ఓకేనా. సో నెక్స్ట్ ఈ 10x 2x 12x అవుతుంది. 8కి 8 + 8కి -8 క్యాన్సిల్ అయిపోతుంది. సో 12x మీటర్స్ అని వచ్చేసి మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 3x డిగ్రీస్ మరియు 2x - 5 డిగ్రీస్లు పూరక కోణాలైన x యొక్క విలువ డిగ్రీలలో. ఫస్ట్ వన్ 19, సెకండ్ వన్ 20, థర్డ్ వన్ 21, ఫోర్త్ వన్ 22. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఆన్సర్ ఎలా చూసుకుందాం ఒకసారి. పూరక కోణాలు అంటే ఏంటండి, 2 కోణాల మొత్తము కూడా 90 డిగ్రీస్ అయితే దాన్ని మనము పూరక కోణాలు అంటాం కదా. సో ఈ రెండింటిని కలిపేయండి, ఆ 90 డిగ్రీస్కి అప్లై చేస్తే మనకి x వాల్యూ వచ్చేస్తుంది. సో 3x డిగ్రీస్ + 2x - 5 డిగ్రీస్ = 90 డిగ్రీస్. 5x అంటే 3x + 2x 5x - 5 = 90. 5x = 95. ఈ -5 యువతలకు వస్తే +5 అవుతుంది. సో x = 95/5 అంటే ఏమొస్తుంది, 19 వస్తుంది. ఓకేనా. సో ఆన్సర్ = 19 డిగ్రీస్, 19 డిగ్రీలు. సో నెక్స్ట్ క్వశ్చన్, ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ ఏ = 30 డిగ్రీస్, యాంగిల్ బి = 45 డిగ్రీస్ అయినా యాంగిల్ సి డిగ్రీలలో తెలపండి. ఫస్ట్ వన్ 95, సెకండ్ వన్ 100, థర్డ్ వన్ 105, ఫోర్త్ వన్ 110. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో అలానే ఒకసారి చూసేద్దాము. ట్రయాంగిల్ ఏబిసిలో మొత్తం కోణాలు ఎంత అండి, ఒక త్రిభుజం యొక్క కోణాలు మొత్తం 180 డిగ్రీస్ కదా. సో యాంగిల్ ఏ + యాంగిల్ బి + యాంగిల్ సి = మొత్తం మనకి ఇచ్చాడు కదా, యాంగిల్ సిని కనుగొమన్నాడు. సో మనం ఒకసారి కనుక్కుందాం. మొత్తం 180 డిగ్రీస్ అయితే యాంగిల్ బి + యాంగిల్ సి
యాంగిల్ బి, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. తర్వాత యాంగిల్ ఏ ఎంత ఇచ్చాడు, 30 ఇచ్చాడు. యాంగిల్ బి ఎంత ఇచ్చాడు, 45 ఇచ్చాడు. యాంగిల్ సిని కనుగొమన్నాడు. సో 30 ప్లస్ 45 ప్లస్ సి ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. 30 ప్లస్ 45 75 ప్లస్ సి ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. సి ఈక్వల్స్ టు 180 మైనస్ 75. ఈ 75 అనేది యువతలకు వస్తే మైనస్ అవుతుంది కదా. సో 180 మైనస్ 75, సి ఈక్వల్స్ టు 105. ఓకేనా. సో ఆన్సర్ ఈక్వల్స్ టు 105 డిగ్రీస్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏబి రేఖాఖండం యొక్క పొడవు 38 మీటర్లు. దీనిపై గల ఎక్స్ అనే బిందువు రేఖాఖండాన్ని 9:10 నిష్పత్తిలో విభజిస్తుంది. అయినా ఏఎక్స్ రేఖాఖండం యొక్క పొడవును మీటర్లలో తెలపండి. ఫస్ట్ వన్ 15, సెకండ్ వన్ 16, థర్డ్ వన్ 18, ఫోర్త్ వన్ 19. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో అలానే ఒకసారి చూసేద్దాము మనము. ఏబి రేఖాఖండం యొక్క పొడవు 38 మీటర్స్ ఇచ్చాడు. అంటే ఈ మొత్తం ఇది ఒక ఏబి రేఖాఖండం అండి. సో చూసుకోండి, ఈ రేఖాఖండం పొడవు 38 మీటర్లు ఇచ్చాడండి. అలాగే ఎక్స్ అనే బిందువు 9:, ఎక్స్ అనేది ఇక్కడ కదా. సో ఈ ఎక్స్ అనే బిందువు 9:10 నిష్పత్తిలో విభజిస్తున్నారు. ఏఎక్స్ ఈక్వల్స్ టు 9 అవుతుంది, ఎక్స్బి ఈక్వల్స్ టు 10 అవుతుంది. ఓకేనా. సో ఏఎక్స్ పొడవు ఎంత, దీని పొడవు ఎంత అనేది కనుగొమన్నాడు. సో మనకి ఏమేమి ఇచ్చాడు, 10x ప్లస్ 9x ఈక్వల్స్ టు 38. ఓకేనా. సో మనకి ఎక్స్ వాల్యూ కనుక్కుంటే మనకి ఈ యొక్క ఏఎక్స్ పొడవు ఎంత అనేది తెలిసిపోతుంది. సో 10x ప్లస్ 9x ఈక్వల్స్ టు 38, 19x ఈక్వల్స్ టు 38, x ఈక్వల్స్ టు 2. ఓకేనా. ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, 2 వచ్చింది. సో ఎక్స్ వాల్యూ 2 వస్తే ఏఎక్స్కి మనకి ఎంత నిష్పత్తి ఇచ్చాడు, 9 అనేది నిష్పత్తి ఇచ్చాడు. సో 9 × 2 ఈక్వల్స్ టు 18. సో ఆన్సర్ ఈక్వల్స్ టు 18 అండి. 18 మీటర్స్ అనేది మనకి ఇక్కడ పొడవు అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, గత సంవత్సరం 1000 వస్తువుల ధర 5000, ఈ సంవత్సరం ఆ వస్తువుల ధర 4000కు పడిపోయింది. వాటి ధరలో తగ్గుదల శాతం ఎంత? ఫస్ట్ వన్ 10, సెకండ్ వన్ 15, థర్డ్ వన్ 20, ఫోర్త్ వన్ 25. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో అలానే ఒకసారి చూసేద్దాము. గత సంవత్సరం 1000 వస్తువులు మనకి క్వశ్చన్ ఏమి అడిగారు, గత సంవత్సరం 1000 రూపాయలకి 1000 వస్తువుల ధర 5000 అండి. ఈ సంవత్సరం ఆ వస్తువుల ధర 4000కు పడిపోయింది. అంటే 1000 తగ్గిపోయింది, అంటే 4000కు పడిపోయింది. 5000 ఉన్నది 4000 ఈ సంవత్సరం అయిపోయింది. సో తగ్గుదల శాతం, తగ్గుదల ఎంత అండి, 1000 రూపాయలు తరిగిపోయింది. ఓకేనా. క్రింది సంవత్సరానికి ఈ సంవత్సరానికి 1000 రూపాయలు తగ్గిపోయింది. సో తగ్గుదల శాతానికి సూత్రం ఏంటండి, తరిగిన అమౌంట్ ఎంతైతే తరిగిందో ఈ 1000 రూపాయలు బై మొత్తము ఎంతైతే ఉందో అది, అంటే 5000 × 100 అండి. సో 3 zeros క్యాన్సిల్ అయిపోతే 5 20 × 100 కదా. సో 20% ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 49, 48, 15, 20, 28, 17, 15, 110ల మధ్యగతము. ఫస్ట్ వన్ 20, సెకండ్ వన్ 28, థర్డ్ వన్ 17, ఫోర్త్ వన్ 24. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో అలానే ఒకసారి చూసేద్దాము. సో మనకి ఈ అంకెలకి వాడు మధ్యగతాన్ని కనుగొమన్నాడు. మధ్యగతం అంటే ఎలా వేయాలండి, చిన్న అంకె నుంచి పెద్ద అంకెకు ఆరోహణ క్రమంలో మనం ఫస్ట్ అంకెల్ని వేసుకుని వెళ్ళిపోవాలి. సో చిన్న అంకె నుంచి పెద్ద అంకెలకి ఈ విధంగా ఆరోహణ క్రమంలో వేసుకుని వెళ్ళిపోండి. 2 సార్లు ఏ అంకెని రిపీట్ ఇచ్చినా సరే 2 సార్లు అక్కడ వేసేయండి. 15, 15, 17, 20, 28, 48, 49, 110. సో ఇక్కడ మధ్యగతము అంటే మధ్యలో ఉండే సంఖ్యను తీసుకోవాలి. సో మొత్తం ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 ఉన్నాయంటే మధ్యలో అంకె వేరేగా 1 రాదు కదా. సో 2 వస్తాయి. యువతల ఈ 3 వదిలేయండి, యువతల ఈ 3 వదిలేయండి. సో మధ్యలో ఉన్న 2 పట్టుకొని వాటిని సగటు వాల్యూ తీసుకున్నట్లయితే మనకి మధ్యగతం అనేది వస్తుంది. సో మధ్యగతము ఈక్వల్స్ టు 20 + 28/2 ఈక్వల్స్ టు 48/2 ఈక్వల్స్ టు 24. సో ఆన్సర్ ఈక్వల్స్ టు 24 అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్,
బీజీయ సమాసాల పరిమాణాలను జతపరచమన్నాడండి. సో మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఏ 2x³ y² + 10y, బి 8xy³ + 5xy, సి 9x - 2y². అయితే మనం రైట్ సైడ్ చూసుకుంటే ఏ 2, బి 5, సి 4 ఇచ్చారు. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ బి సిసి, సెకండ్ వన్ ఏబి బిఏ సిసి, థర్డ్ వన్ ఏసి బిఏ సిబి, ఫోర్త్ వన్ ఏబి బీసీ సిఏ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాము. మనకి బీజీయ సమాసాలకి వాటి యొక్క ఘాతాలు పరిమాణాలని అడిగాడు. సో మనం ఎలా చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం తీసుకుంటే దీంట్లో హయ్యెస్ట్ మనకి ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేస్తే ఆ వచ్చేదాన్నే మనము పరిమాణాలుగా తీసుకుంటాము. 2x³ y² అనేది హయ్యెస్ట్ ఉంది, ఇది అనేది మనకి ఘాతం తక్కువ ఉంది కాబట్టి ఈ రెండు కలపండి. 3 + 2 = 5. ఓకేనా. అలాగే మనకి ఇంకొక సమీకరణం ఏంటి 8xy³ + 5xy, ఇందులో ఘాతం తక్కువ ఉంది కాబట్టి ఈ xy³ ఇది yకి క్యూబ్ వచ్చింది. ఓకే, xకి ఏమీ లేదు అంటే 1 ఉంది కదా, సో 1 + 3 = 4 అవుతుంది. అలాగే 9x - 2y²లో xకి అనేది లేదు కాబట్టి 2y²లో ఓన్లీ 1 మాత్రమే ఉంది, x లేదు కాబట్టి yకి మాత్రమే స్క్వేర్ ఉంది కాబట్టి 2 మాత్రమే అవుతుంది. అలాగే x కూడా ఉందనుకోండి 2, సో 2 + 1 3 అవుద్ది. బట్ ఇక్కడ ఏం లేదు, ఓన్లీ y ఉంది కాబట్టి దాని ఘాతం హైయెస్ట్లో ఉంది కాబట్టి 2నే మనము తీసుకుంటాము. ఓకేనా, అర్థమైంది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ 3x = 5 అయినా 3x + 3 యొక్క విలువ ఎంత? ఫస్ట్ వన్ 27, సెకండ్ వన్ 81, థర్డ్ వన్ 135, ఫోర్త్ వన్ 243. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఒకసారి చూసేద్దాము. 3x = 5 అయినా 3x + 3 యొక్క వాల్యూ 3x + 3 మనం ఎలా రాసుకోవచ్చు? m + n అయితే a⁴m ఇంటూ a⁴nగా రాసుకోవచ్చు కదా. సో 3x + 3 = 3x × 3/3గా మనం రాసుకుంటాం. సో 3x వాల్యూ ఎంత ఇచ్చాడండి? 5 ఇచ్చాడు. సో ఇక్కడ వేసుకుంటాం ఈ 5ని. అలాగే 3³ ఎలా రాసుకోవచ్చు? 27గా రాసుకోవచ్చు. సో 5 × 27 135. సో ఆన్సర్ = 135. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒక చతుర్భుజంలోని కోణాలు x డిగ్రీస్, x + 10 డిగ్రీస్, x + 20 డిగ్రీస్, x + 30 డిగ్రీస్ అయిన x విలువ డిగ్రీలలో ఫస్ట్ వన్ 75, సెకండ్ వన్ 85, థర్డ్ వన్ 65, ఫోర్త్ వన్ 90. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాము. ఒక చతురస్రంలోని కోణాలు 4 వరుసగా ఈ విధంగా ఇచ్చాడు. ఆయన x కనుక్కోమన్నాడు. సో చతురస్రంలోని కోణాలు మొత్తం ఎంత అండి? 360 డిగ్రీస్ కదా. సో ఇవన్నీ కలిపేయండి. x డిగ్రీస్ + x + 10 డిగ్రీస్ + x + 20 డిగ్రీస్ + x + 30 = 360 డిగ్రీస్. సో 4x + 60 = 360 డిగ్రీస్. 4x అంటే x ఈ 4x + 10 + 30 + 20 మొత్తం 60. ఓకేనా. 4x + 60 = 360. 4x = 300 అంటే 360 - 60 వస్తుంది కదా, ఈ ప్లస్ యువతలకు వస్తే. సో 4x = 300, x = 300/4 = 75 డిగ్రీస్. సో ఆన్సర్ మనకి 75 డిగ్రీస్ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ దీర్ఘగణము యొక్క అంచుల సంఖ్య ఎంత? ఫస్ట్ వన్ 8, సెకండ్ వన్ 12, థర్డ్ వన్ 16, ఫోర్త్ వన్ 10. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో దీర్ఘఘనం యొక్క అంచుల సంఖ్య చేసేసారా? ఆన్సర్ = 12 అండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో అలానే ఒకసారి చూసేద్దాము. మీకు కలర్ చేంజ్ చేస్తున్నాను. సో ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఇది 11 అండి. అలాగే ఇది 12. ఓకేనా. సో దీర్ఘఘనం యొక్క అంచుల సంఖ్య మొత్తం 12. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్
ఒక దత్తాంశంలో 9 రాసుల సగటు 45 అని లెక్కించబడింది. అట్లు చేయుటలో ఒక రాశి 24ను 42గా పొరపాటుగా లెక్కించినచో 9 రాసుల అసలు సగటు ఎంత? ఫస్ట్ వన్ 43, సెకండ్ వన్ 34, థర్డ్ వన్ 53, ఫోర్త్ వన్ 44. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో చూసేద్దాము. మొత్తము 9 రాసుల సగటు 45. ఒక రాశి 24ను 42గా అయినా 9 రాసుల సగటు ఎంత అని అడిగారండి. సో అలానే ఒకసారి చూసేద్దాం. 9 రాసుల సగటు ఎంత ఇచ్చారు? 95 ఇచ్చారు. సో 9 రాసుల మొత్తానికి ఏంటి? 45 ఇచ్చాడు. సో 45 × 9 = 405. 9 రాసుల మొత్తం ఎంత? 405. 9 రాసుల సగటు ఎంత? 45. అయినా సరైన రాసుల మొత్తం ఎంత? ఇప్పుడు ఈ 9 రాసుల మొత్తం 405. సరైన రాసుల మొత్తం అయితే మనకి ఎంత రావాలి? సో 405 + 24 - 42. ఈ 24కి బదులుగా 42 అంటే ఎంత? 18 ఎక్కువ రాయబడింది కాబట్టి సో మనకి 405 - 18గా రాసుకుంటామండి. సో ఆన్సర్ ఎంత మనకి? 387. అయితే 9 రాసుల సగటు అడిగాడు కాబట్టి ఈ 387/9 = 43. ఓకేనా? సరే, ఇప్పుడు 9 రాసుల సగటు 45 అనేది మనకి ఈ 24ను 42గా రాయడం వలన వచ్చింది. బట్ అసలు సగటు ఎంత? 43 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. BEST అను సమాంతర చతుర్భుజంలో యాంగిల్ B = 100 degrees అయిన యాంగిల్ E దీనికి సమానము. ఫస్ట్ వన్ 90 degrees, సెకండ్ వన్ 180 degrees, థర్డ్ వన్ 80 degrees, ఫోర్త్ వన్ 60 degrees. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాము. సో BEST అని సమాంతర చతుర్భుజంలో యాంగిల్ B = 100 degrees. సో మనకి ఇది ఒక BEST అనే ఒక సమాంతర చతుర్భుజం అండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? యాంగిల్ B ఇచ్చాడండి. యాంగిల్ B అనేది మనకి ఎంత ఇచ్చాడు? 100 degrees ఇచ్చాడు. సో ఇక్కడ మనకి రూల్స్ చూసుకుంటే సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు సమానమండి. ఈ ఎదురెదురు కోణాలు ఏవైతే ఉన్నాయో ఈ కోణాలు అలాగే ఈ కోణాలు సమానంగా ఉంటాయి. అలాగే ఆసన్న కోణాల మొత్తం 180 degrees. ఆసన్న కోణాలు అంటే ఏంటండి? ఇలాగా ఈ కోణము ఈ కోణము ఈ రెండు కోణాలు మొత్తం 180 degrees అవ్వాలి. అవుతున్నాయి కదా? కాబట్టి 100 ఇక్కడ మనం వేసుకుంటే ఈ పక్కది ఎంత అవ్వాలి? 80 అవ్వాలి. కాబట్టి 80 వేసుకున్నాం. సో మనకి ఎదురెదురుగా కూడా మనకి 80, 80, 100, 100 వచ్చాయి. సో ఇది రూల్. కాబట్టి మనకి ఏమి ఇచ్చాడు? యాంగిల్ E చెప్పమన్నాడు. యాంగిల్ E ప్లేస్లో ఎంత ఉంది? 80 ఉంది. సో ఆన్సర్ = 80 degrees. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణము. ఫస్ట్ వన్ 3, సెకండ్ వన్ 4, థర్డ్ వన్ 5, ఫోర్త్ వన్ 6. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో అలానే ఒకసారి చూసేద్దాము. చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం అంటే ఏంటి? ఇది ఒక చతురస్రం అండి. ఈ చతురస్రం అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి. 1, 2, 3, 4 టైమ్స్ తిరిగి మళ్ళీ యథాస్థానానికి వస్తుంది. కాబట్టి మనకి ఎన్నిసార్లు? 4 సార్లు భ్రమణం చేసిన తర్వాతే యథాస్థానంలోకి వస్తుంది. కాబట్టి దీని యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం 4 అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. ఒక త్రిభుజంలో ఎత్తు దాని భూమికి 2 రెట్లు ఉంది. త్రిభుజ వైశాల్యము 400 చదరపు సెంటీమీటర్లు అయినా ఆ త్రిభుజం యొక్క భూమి సెంటీమీటర్లలో. ఫస్ట్ వన్ 15, సెకండ్ వన్ 25, థర్డ్ వన్ 20, ఫోర్త్ వన్ 30. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో అలానే ఒకసారి మనం చూసేద్దాము. త్రిభుజ వైశాల్యం ఎత్తు భూమికి 2 రెట్లు అండి. సో త్రిభుజ వైశాల్యం ఎంత ఇచ్చాడు? 400 చదరపు సెంటీమీటర్లు ఇచ్చాడు. భూమి ఎంతో కనుగొమన్నాడు. సో త్రిభుజ వైశాల్యానికి సూత్రం ఎంత? ½ BH కదా. ½ BH త్రిభుజ వైశాల్యం ఎంత ఇచ్చాడు? 400 ఇచ్చాడు. సో ½ BH = 400. ½ ఇంటూ B ఎంత ఇచ్చాడు? భూమి అనేది ఎత్తు అనేది భూమికి 2 రెట్లు ఇచ్చాడు. ఎత్తు అనేది భూమికి 2 రెట్లు. సో భూమి x అనుకుంటే ఎత్తు ఎంత అవుద్ది? 2x అవుతుంది. సో ½ ఇంటూ x ఇంటూ 2x. ఈ 2కి 2 క్యాన్సిల్ అయిపోతే x ఇంటూ x
ఎక్స్ స్క్వేర్ 400 వేస్తాము. సో ఎక్స్ ఈక్వల్స్ టు ఈ స్క్వేర్ అనే దేవతలకు వస్తే రూట్ అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్స్ టు రూట్ 400. సో ఎక్స్ ఈక్వల్స్ టు 20 సెంటీమీటర్స్. ఓకేనా. సో ఆన్సర్ ఈక్వల్స్ టు 20 సెంటీమీటర్స్. సో ఈ 400ని రూట్ 400 అంటే ఎలా రాసుకుంటామండి? 20 స్క్వేర్ రూట్ వస్తుంది కదా. సో 420 స్క్వేర్గా రాసుకుంటాము. సో రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతే మనకి 20 అనేది ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ట్రయాంగిల్ ఏబిసి ప్యారలల్ ట్రయాంగిల్ పీక్యూఆర్ ఈక్వల్స్ ట్రయాంగిల్ ఏబిసి ప్యారలల్ ట్రయాంగిల్ పీక్యూఆర్ అంటే రెండు కూడా త్రిభుజాలు సమానంగా ఉన్నాయి. ఏబి ఈక్వల్స్ టు 2x + 5 సెంటీమీటర్స్ మరియు పీక్యూ ఈక్వల్స్ టు 25 సెంటీమీటర్స్ అయినా ఎక్స్ యొక్క విలువ సెంటీమీటర్లో అడిగాడండి. సో ఫస్ట్ వన్ 10, సెకండ్ వన్ 20, థర్డ్ వన్ 30, ఫోర్త్ వన్ 40. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాము. సో ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ పీక్యూఆర్ మనకి ఏబి ఇచ్చాడండి, అలాగే పీక్యూ ఇచ్చాడు. సో మనకి ఎక్స్ వాల్యూ కనుగొమన్నాడు. 2x + 5 మనకి ఏమి ఇచ్చాడు? ఏబి ఇచ్చాడు కదా. సో ఏబి ఈక్వల్స్ టు పీక్యూ. మనకి ట్రయాంగిల్స్ అనేవి రెండు సమానంగా ఉన్నాయి. సో ఏబి అన్నా పీక్యూ అన్నా సమానం. సో 2x + 5 ఈక్వల్స్ టు 25 సెంటీమీటర్స్. సో 2x ఈక్వల్స్ టు 25 - 5 20. సో x ఈక్వల్స్ టు 10 మీటర్స్. ఓకేనా. సో ఆన్సర్ 10 అవుతుందండి. రెండు ప్యారలల్గా ఉండేటప్పుడు భుజాలు కూడా మనకి సమానం కాబట్టి ఏబీ భుజం 2x + 5 అనేది ఒక దగ్గర ఇస్తే పీక్యూ అనేది 25 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో 2x + 5 ఈక్వల్స్ టు 25 సెంటీమీటర్స్ అవుతుంది కదా. సో అలా వాల్యూ చేసుకొని మనం ఆన్సర్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, సునీత 5,000ను 12% వడ్డీకి అప్పుగా తీసుకుంది. ఒక సంవత్సరం తర్వాత ఆమె చెల్లించవలసిన వడ్డీ రూపాయల్లో. ఫస్ట్ వన్ 800, సెకండ్ వన్ 700, థర్డ్ వన్ 750, ఫోర్త్ వన్ 600. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 600. సో అలానే ఒకసారి చూసుకుందాము. బారు వడ్డీకి సూత్రం ఏంటండి? అసలు ఇంటూ వడ్డీ ఇంటూ కాలము బై 100. ఓకేనా. సో అసలు 5000, వడ్డీ 12%, సంవత్సరం ఒక సంవత్సరం బై 100 ఈక్వల్స్ టు 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్ చేసుకుంటే సో 50 × 12 × 1 ఈక్వల్స్ టు 600. సో ఆన్సర్ ఈక్వల్స్ టు 600. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో పైథాగోరియన్ త్రికము ఏది? ఫస్ట్ వన్ 2 3 5, సెకండ్ వన్ 9 10 11, థర్డ్ వన్ 3 4 5, ఫోర్త్ వన్ 6 8 9. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో చూసుకుందాము. అసలు పైథాగోరియన్ త్రికము అంటే ఏంటి? 3² + 4² ఈక్వల్స్ టు 5² అవ్వాలి. సో 3² అంటే 9, 4² అంటే 16 ఈక్వల్స్ టు 5² అంటే ఎంత? 25. సో 19 + 6 25, 25 ఈక్వల్స్ టు 25. సో ఆన్సర్ అనేది సో వచ్చింది. సో అందుకు పైథాగోరియన్ త్రికం అని దీన్ని అంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్, 4096 యొక్క ఘనమూలమునకు సమానమైనది ఏది? ఫస్ట్ వన్ 18, సెకండ్ వన్ 16, థర్డ్ వన్ 26, ఫోర్త్ వన్ 36. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ కామెంట్ చేస్తారా? ఘనమూలము అంటే ఏంటి ఫ్రెండ్స్? క్యూబ్. సో 16 క్యూబ్ చేయండి, 16 క్యూబ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసరికి 4096 అనేది వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, x - 1/x ఈక్వల్స్ టు 0 అయినా x + 1/x యొక్క విలువ ఎంత? ఫస్ట్ వన్ 1, సెకండ్ వన్ 2, థర్డ్ వన్ -3, ఫోర్త్ వన్ 3. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో అలానే ఒకసారి చూసేద్దాము. x - 1/x ఈక్వల్స్ టు 0 అయినా x + 1/x అడిగాడండి. సో x - 1/x ఈక్వల్స్ టు 0 అంటే x + 1/x² ఈక్వల్స్ టు
ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 1/x హోల్ స్క్వేర్ ప్లస్ 4గా మనము రాసుకోవచ్చు కదా ఈ సూత్రం ప్రకారము. సో ఎక్స్ మైనస్ 1/x ఎంత ఇచ్చాడు, 0 ఇచ్చాడు. సో ఈ 0ని ఇక్కడ వేసుకుంటాం, 0 స్క్వేర్ ప్లస్ 4 ఈక్వల్స్ టు 0 ప్లస్ 4 మనకి వచ్చింది. అలాగే ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4 అంతే కదా. ఈ ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేరే మనకి ఆన్సర్ అనేది 4గా వచ్చింది. సో ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4 అయినా ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. ఈ స్క్వేర్కి పోతే ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్స్ టు 2 ఆన్సర్ ఈక్వల్స్ టు మనకి 2 వచ్చింది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా ప్రాజెక్ట్ యొక్క లక్షణం కానిది అంటే ప్రకల్పన యొక్క లక్షణం కానిది. ఫస్ట్ వన్ కృత్యాల సమాహారము, సెకండ్ వన్ ఉపాధ్యాయునిచే నిర్వహించబడేది, థర్డ్ వన్ పని చేస్తూ నేర్చుకోవడం, ఫోర్త్ వన్ లక్ష్యాధారంగా ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఉపాధ్యాయునిచే నిర్వహింపబడేది లక్షణం కానిది అంటే లక్షణమైనవి కృత్యాల సమాహారము, పనిచేస్తూ నేర్చుకోవడము, లక్ష్యాధారంగా ఉండడం. సో నెక్స్ట్ క్వశ్చన్, మానసిక చలనాత్మక రంగంలోని అత్యున్నత లక్ష్యం. ఫస్ట్ వన్ అనుకరణం, సెకండ్ వన్ సునిశ్చితత్వం, థర్డ్ వన్ ఉచ్చారణ, ఫోర్త్ వన్ సహజీకరణం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అత్యున్నత లక్ష్యం అంటే ఏం చెప్పానండి, క్రింది నుంచి ఏదైతే ఫస్ట్ ఉంటుందో దాన్నే మనము అత్యున్నత లక్ష్యం అని అంటాము. సో సహజీకరణం అనేది లాస్ట్లో ఉంటుంది కాబట్టి ఇదే మనకి అత్యున్నత లక్ష్యం అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, సో ఒక శీర్షికను అర్థవంతమైన భాగాలుగా విడగొట్టిన తర్వాత మొదటి భాగాన్ని ఒక తరగతిలో బోధించిన తర్వాత తదుపరి భాగాన్ని తరువాత తరగతిలో బోధించే విద్యా ప్రణాళిక వ్యవస్థాపన పద్ధతి ఏది? ఫస్ట్ వన్ శీర్షిక పద్ధతి, సెకండ్ వన్ ఏకకేంద్ర పద్ధతి, థర్డ్ వన్ విశ్లేషణ పద్ధతి, ఫోర్త్ వన్ సర్పిల పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఆల్రెడీ ఇవన్నీ టాపిక్ వైజెస్ నేను కవర్ చేసేస్తానండి మెథడాలజీకి సంబంధించి. అలాగే టోటల్ బిట్స్ కూడా మీకు ఓన్లీ మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి 100 బిట్స్ ఇచ్చాను. సో అందులో మొత్తం ఇవి కవర్ అయిపోతాయి. ఒకసారి ఆ వీడియో చూడకపోతే చూడండి. ఓకేనా. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏకకేంద్ర పద్ధతి ఒక శీర్షికను అర్థవంతమైన భాగాలుగా విడగొట్టిన తర్వాత మొదటి భాగాన్ని ఒక తరగతిలో, రెండవ భాగాన్ని ఇంకో తరగతిలో ఈ విధంగా బోధించితే దాన్ని ఏకకేంద్ర పద్ధతి అంటాము. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, సమాధానాన్ని ఎంపిక చేయ రకానికి చెందిన ప్రశ్నలు ఏవి? ఫస్ట్ వన్ లఘు సమాధాన, సెకండ్ వన్ సంక్షిప్త సమాధాన, థర్డ్ వన్ బహుళైచ్ఛిక, ఫోర్త్ వన్ వ్యాసరూప. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. మనం ఇప్పుడు రాస్తున్నవన్నీ ఎంపిక చేయ రకానికే. ఏంటవి? బహుళైచ్ఛిక. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బహుళైచ్ఛిక ప్రశ్నలు. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో గణిత పరికరాల పెట్టెలోని పరికరం కానిది? ఫస్ట్ వన్ సూచి, సెకండ్ వన్ స్కేలు, థర్డ్ వన్ విభాగిని, ఫోర్త్ వన్ కోణమానిని. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. చిన్నప్పుడు పట్టుకుని వెళ్ళేవాళ్ళం కదా కంసెస్ బాక్స్, అందులో ఏం లేదో చెప్పండి. సూచి ఇది ఉండదు కదా. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, లేనిది. నెక్స్ట్ క్వశ్చన్, కొన్ని జతల బేసి సంఖ్యలు తీసుకొని ప్రతి జతలోని బేసి సంఖ్యలను సంకలనం చేయటం ద్వారా ఏ జత బేసి సంఖ్యల మొత్తం అయినా సరి సంఖ్య అవుతుందని నిర్ధారణకు రావడం ఈ రకమైన హేతువాదము. ఫస్ట్ వన్ విశ్లేషణ, సెకండ్ వన్ సంశ్లేషణ, థర్డ్ వన్ ఆగమన, ఫోర్త్ వన్ నిగమన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫ్రెండ్స్ అన్నీ కూడా మెథడాలజీకి టోటల్లీ కంప్లీట్ చేసేసాను. ఒక్కో మెథడాలజీకి 200 బిట్స్ చొప్పున ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు క్విక్ రివిజన్ చేసుకునే విధంగా, అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి క్విక్ రివిజన్ చేసుకునే విధంగా తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇలా మీకు క్విక్ రివిజన్ కింద ఉపయోగపడేలా క్లాసెస్ చేస్తాను. మస్ట్ అండ్ షుడ్గా సైకాలజీ కూడా ఒకే వీడియోలో మొత్తం క్లాస్ అని చెప్పేశాను. ఆల్రెడీ సోషల్ కంప్లీట్ చేసేసాను. మొత్తం నేను కంప్లీట్ చేసేసినట్టే ఎగ్జామ్ టెట్కి వెళ్ళే లోపు. సో ఇవన్నీ కూడా నా ప్లేలిస్ట్లన్నీ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అవన్నీ ఒకసారి చూసుకొని వెళ్ళండి. మ్యాక్సిమం మంచి మార్క్స్ అయితే మీరు స్కోర్ చేసేయచ్చు. సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఆగమన హేతువాదం.